సిలిండర్స్ ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ప్లంజ్ పూల్ ఫామ్ అయింది కదా, ప్లంజ్ పూల్ మన డ్యామ్ ఫౌండేషన్ వైపు పోకుండా టెంపరీ ప్రొటెక్షన్ వర్క్ కింద సిలిండర్స్ వేశారు. ఆ సిలిండర్స్లో కొన్ని ఏమైనాయంటే మనకు ఒక 12 దాకా డ్యామేజ్ అవ్వడం జరిగింది, కొన్ని ఇంకా పార్షియల్ డ్యామేజ్ అయినాయి. సో వాటిని ఏంటంటే మన డ్యామ్ సేఫ్టీ వాళ్ళు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొన్ని సజెషన్స్ చేశారు. ఆ సజెషన్స్ ప్రకారము అవి టెంపరీ ప్రొటెక్షన్ అన్నమాట. ఒరిజినల్గా ప్లంజ్ పూల్ ఏం చేయాలనే దానికి కొన్ని స్టడీస్ చేయమన్నారు. సెంట్రల్ CWPRS పునే వాళ్ళు ఏమేమి స్టడీస్ చేస్తారో చేసి ఫైనల్గా దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలని సంబంధించి వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు. దాని ప్రకారం రెక్టిఫై చేస్తాము. ఈ లోపల ఏంటంటే మనకు డ్యామ్కు ఫౌండేషన్స్కు వైపుకు ఈ ప్లంజ్ పూల్ ఎఫెక్ట్ పోకుండా సిలిండర్స్ ఇదివరకు ఫామ్ చేశారు. అవి కొన్ని డ్యామేజ్ అయినాయి ఓవర్ ఏ పీరియడ్. కాబట్టి వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి కింద కొద్దిగా ఏమవుతుందంటే అవి కాంక్రీట్ బేస్ కొంచెం కవర్ అయిపోయింది. దానికి కాంక్రీట్ ఫిల్లింగ్ చేయడానికి ఏ విధంగా కావాలనే దానికి, సో ఏ లెవెల్ వరకు ఇప్పుడు అవి కవర్ అయింది అనే దానికి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అవి చేయించాలా, అవి ఇమ్మీడియట్గా స్టడీ స్టార్ట్ చేస్తారు. చేసి మనకు ఏ లెవెల్ వరకు మనకు సిలిండర్స్ ఉన్నాయి, దాని కింద ఎంత కవర్ అయింది పొజిషన్ తెలిస్తే దాన్ని మనం ఏ విధంగా రీప్లేస్ చేయాలి కాంక్రీట్ అనేది దాని మీద సజెస్ట్ చేస్తాం. సో దానికి సంబంధించిన వర్క్స్ చేయడానికి ఈ ప్రొటెక్షన్ వర్క్స్ ఇవన్నీ చేయాలి. యాక్సెస్ రోడ్డు దానికి సంబంధించి ఇప్పుడు డిజైన్స్ ఇవ్వడానికి సరే. దానికి ఏంటంటే ప్లంజ్ పూల్కు తప్పనిసరిగా మనము ప్రొటెక్షన్ అరేంజ్మెంట్ చేయాలి. ప్లంజ్ పూల్ ఫర్దర్ కవర్ కాకుండా ఈ లోపల ఏమవుతుందంటే అది ఫౌండేషన్ వైపుకు ముందరికి జరగకుండా కొద్దిగా ప్రొటెక్షన్ చేయాలి. కాబట్టి టెంపరీ ప్రొటెక్షన్స్ ఏం చేయాలనేది ఇదివరకు సిలిండర్స్ వేశారు. సిలిండర్స్ వేసిన తర్వాత కూడా చాలా కాలం అవి బాగా పనిచేస్తాయి. ఇప్పుడు కూడా 62 సిలిండర్స్లో ఇంకా ఒక ఆల్మోస్ట్ ఒక 50 దాకా బాగానే ఉన్నాయి. ఓ 12 కొద్దిగా డ్యామేజ్ అయినట్టు మనకు అండర్ వాటర్ సర్వేలో తెలిసింది. అది ఎంతవరకు డ్యామేజ్ అయింది, దాని కింద ఏమన్నా కాంక్రీటు, అది కాంక్రీట్ మీద ఇప్పుడు ఇక్కడ పైనేమో మనకు ఈ అప్రోచ్ ఉంది, దాని కింద కాంక్రీట్ ఉంటుంది. ఆ కాంక్రీట్ కొద్దిగా డ్యామేజ్ అయితే ఆ కాంక్రీట్ మళ్ళీ మనం ఫిల్అప్ చేసేసి ఈ సిలిండర్స్ మళ్ళీ మనము వెల్డింగ్ చేసేసుకొని అది చేసుకుంటే సిలిండర్స్ రెక్టిఫై దానికి సంబంధించింది ఆ వర్క్ కూడా జరుగుతుంది. సో అక్కడికి మనం యాక్సెస్ కావాలంటే మెటీరియల్ అంతా అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా, దానికి సంబంధించిన ప్రొటెక్షన్ వర్క్స్. తర్వాత కొద్దిగా మనకు అక్కడ పైన హిల్స్లోపు 904 పైన కొద్దిగా షార్ట్ క్రీటింగ్ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించిన వర్క్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం.